నాగర్ కర్నూలుకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న 2 టీఎన్ఆర్ ట్రాలీస్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. మన టీఎన్ఆర్ ట్రాలీస్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున స్వాగతము, సుస్వాగతము. ఈ వీడియోలో వచ్చేసి ఒక రెండు కొత్త ట్రాలీలు అయితే నాగర్ కర్నూలు జిల్లా వాస్తవ్యుల కోసము ప్రత్యేకంగా తయారు చేయటం జరిగింది. వాటికి సంబంధించిన విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో అన్నీ కూడా చూపించి, అదేవిధంగా వాటికి సంబంధించిన విశేషాలన్నీ కూడా మీకు వివరంగా చెప్పబోతున్నాను. చెప్పాను కదా, నాగర్ కర్నూలు జిల్లా, అదేవిధంగా జకనాలపల్లి గ్రామము, ఉరుకొండ మండలము. నాగర్ కర్నూలు జిల్లా, ఉరుకొండ మండలము, జకనాలపల్లి గ్రామము. ఈ గ్రామానికైతే 2 టీఎన్ఆర్ ట్రాలీస్ అయితే మనము తయారు చేయటం జరిగింది. ఈ ట్రాలీలు జకనాలపల్లి గ్రామానికైతే వెళ్ళటానికి మనము ప్రత్యేకంగా ఆ అన్న వాళ్ళ కోసము 2 చేశానన్నమాట. ఆ 2 గురించి అయితే నేను చెప్పబోతున్నాను. అసలైతే ముందు వాటికి సంబంధించిన ఒక 2 ఫోటోలు అయితే ముందుగా నేను చూపిస్తాను. ఒకసారి చూడండి, ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇదేమో ఒకటోదన్నమాట. ఇది వచ్చేసేమో బ్లూ రంగులో ఉన్నటువంటి ఒక పవర్ ట్రాక్టర్ కోసము తయారు చేయించుకున్నటువంటి ఒక కొత్త ట్రాలీ. అదే విధంగా ఇప్పుడు రెండోది చూపిస్తా చూడండి. ఇదేమో ఎరుపు రంగులో ఉన్నటువంటి మహీంద్రా ట్రాక్టర్ కోసము తయారు చేయించుకున్నటువంటి ఇది కూడా ఒక కొత్త ట్రాలీ అనమాట. ఈ 2 ట్రాలీలు కూడా చూడటానికి 100కి 100% ఒకే విధంగా మనము తయారు చేయటం జరిగింది. ఈ 2 ట్రాలీని కూడా నేను, మీరు చెప్తే నమ్మరు, 2 అన్నల కోసమైతే తయారు చేయటం జరిగింది. ఆ 2 అన్నలది కూడా ఒకటే గ్రామము. నేను కూడా ఒకసారి చేసి ఇంకోసారి చేస్తే చూడటానికి కొంచెం తేడాగా ఉంటుంది అని నేను 2 కూడా ఒక్కసారే పని మొదలుపెట్టి 2 కూడా ఒక్కసారే పక్కనే పెట్టుకొని 2టిని కూడా ఒక్కసారే పని అనేది అయిపోగొట్టడం జరిగిందన్నమాట. వీటికి సంబంధించిన వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. చెప్పా కదా, ఇవి ఖమ్మము నుంచి నాగర్ కర్నూలు అయితే వెళ్ళటానికైతే తయారు చేసినటువంటి 2 కొత్త ట్రాలీలు. వీటికి సంబంధించిన వీడియో కూడా నేను చూపిస్తున్నాను. అయితే చూడండి ఒకసారి. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది వచ్చేసి 1వ నెంబర్ ట్రాలీ అనమాట. చూడండి, దీనికైతే మక్కు పెట్టడం జరిగింది. అదే విధంగా మక్కు పెట్టాక డోర్లన్నిటికీ కూడా చూసుకున్నట్లయితే పసుపు రంగులో ఉన్నటువంటి మడ్డి కోటింగ్ రంగు అయితే వేయటం జరిగిందనమాట. కింద ఛానల్స్ అన్నీ కూడా నలుపు రంగు అయితే వేసాము. అటువైపు కనిపిస్తున్నదేమో అది కూడా 2వ నెంబర్ ట్రాలీ అనమాట. దాని గురించి కూడా ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. డోర్లకి గమనించారో లేదో, ఈ సైడ్ డోర్ల మధ్యలో మళ్ళీ యాంగ్లర్ పట్టీ అనేది పెట్టడం జరిగింది. ఫ్రంట్ది బ్యాక్ డోర్లకైతే యాంగ్లర్ అనేది లేదండి. ఇదంతా కూడా రైతు మనకి ఏ విధంగా అడిగారో ఆ విధంగానే తయారు చేయడం జరుగుతూ ఉంది. ఇదైతే 1వ నెంబర్ ట్రాలీకి సంబంధించిన విశేషాలు. అదే విధంగా రంగులు అయ్యేటప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడే చూపిస్తాను. ఇప్పుడైతే ఒకసారి మీరు 2వ నెంబర్ ట్రాలీ చూడండి. చూడండి, ఇదేమో 2వ నెంబర్ ట్రాలీ. దాని పక్కనే ఉన్నదేమో ఇందాక మీరు చూసినటువంటి 1వ నెంబర్ ట్రాలీ అనమాట. గమనించారు కదా, 2 కూడా 100కి 100% ఒకటే విధంగా తయారు చేయడం జరిగిందనమాట. చూడండి, గడ్డి స్టాండ్ కూడా మీకు కనిపిస్తూ ఉంది. చూశారు కదా, సైడ్ డోర్లకి మధ్యలో యాంగ్లర్ పట్టీ అనేది పెట్టడం జరిగింది. గూటం కూడా చూసుకున్నారు కదా, రాబారు చివర ఆ తిరుడు కొండ అనేది 2టికి కూడా ఒకటే విధంగా ఉంది అన్నమాట. చెప్పా కదా, 2 కూడా 100కి 100% ఒకటే విధంగా తయారు చేయటం జరిగింది. 1వ దానికేమో బ్లూ రంగులో వేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్న 2వది వచ్చేసి ఎరుపు రంగులో మహీంద్రా ట్రాక్టర్ కోసం అయితే మీకు రంగులు వేసేది కూడా చూపిస్తాను. చూడండి, 1వది, ఇదేమో 2వది. చూశారు కదా. ఇప్పుడు గమనించారు కదా, మడ్డి కోటింగ్ రంగు అయితే ఎలా ఉంటుంది, మక్కు పెట్టాక ఏ విధంగా ఉంటుంది చూశారు కదా. ఇప్పుడు మీకు రంగులు వేసాక కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి. చూడండి, ఇవేమో ఇవి ఇందాక మీరు చూసిన ట్రాలీలే అనమాట. చూడండి, మేస్త్రి గారు అయితే మనకి ఇప్పుడు బొమ్మలు వేస్తున్నారు. బ్లూ రంగులో ఉన్నది కనిపిస్తుంది. అదేవిధంగా అటుపక్కేమో ఎరుపు రంగులో ఉన్నది కూడా మీకు కనిపిస్తుంది అనమాట. చూడండి, బొమ్మలు అయితే ఇప్పుడు పని అయితే నడుస్తుంది.
ఇందాక నేను చెప్పినట్లు ఈ 2 ట్రాలీలు కూడా జకనాలపల్లి గ్రామము, ఉరుక్కొండ మండలము, నాగర్ కర్నూలు జిల్లాకి చెందినటువంటి ఇద్దరి రైతులకైతే ఈ 2 ట్రాలీలు కూడా మనము తయారు చేస్తున్నాము. చూడండి, ఇదేమో ఎరుపు రంగులో ఉన్నటువంటి ట్రాలీ, అదేమో బ్లూ రంగులో ఉన్నటువంటి ట్రాలీ. 2 కూడా ఒకటే విధంగా కావాలి అని అన్న వాళ్ళైతే మన దగ్గర ప్రత్యేకంగా అడ్వాన్సు 10,000 రూపాయలు ఇచ్చి, ఒక్కొక్క దానికి 10,000 రూపాయలు ఇచ్చి అయితే ఈ 2 ట్రాలీలు కూడా తయారు చేయించుకోవటం జరిగింది. గమనించారో లేదో, సైడ్ డోర్లకి ఆ పైన పట్టీ అనేది కావాలి అనే అన్నవాళ్ళు ఈ విధంగా ఈ స్టైల్లో మాత్రం చేయించుకున్నారు. చూడండి, సైడ్ దీనికేమో తెలుపు రంగు ఉంది, దానికేమో ఆకుపచ్చ రంగు ఉంది సైడ్ అన్నమాట. ఇవన్నీ కూడా అన్నవాళ్ళు ప్రత్యేకంగా నన్ను ఈ విధంగా చేయండి అంటేనే చేస్తున్నాను అనమాట. చూడండి, బొమ్మలు కూడా ఇంచుమించు 99% కూడా బొమ్మలు అయిపోవచ్చాయి. చూడండి ఎంత కొత్తగా కనిపిస్తున్నాయి ఈ ట్రాలీలు. నాకు తెలిసి ఈ విధంగా ఈ పట్టీలు వేయటం, అదేవిధంగా పైన ఆకుపచ్చ రంగు, అదేవిధంగా పక్కదానికేమో పైన తెలుపు రంగు, ఈ పూల దండల స్టైల్ ఇవన్నీ కూడా మనము తయారు చేయటం ఇదే ఫస్ట్ అనమాట. మన ఛానల్లో ఇటువంటి ట్రాలీలు నేను కూడా తయారు చేయటం ఇదే ఫస్ట్. చూడండి, చాలా చాలా వింతగా, చాలా చాలా కొత్తగా ఉన్నాయన్నమాట. చూసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ట్రాలీలు. మాకు కూడా చేయండి అని వీటిని చూసి ఇంకొక ముగ్గురు కూడా మన దగ్గర ఆర్డర్ తీసుకోవటం జరిగింది. చూశారు కదా, మీకు కూడా ఇటువంటి ట్రాలీలు ఏమైనా కావాలి అంటే నన్ను సంప్రదించండి. మా చిరునామా వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. అయితే చెప్పటం మర్చిపోయాను, ఈ 2 ట్రాలీల కంటే ముందే ఒక ట్రాలీ అయితే అన్న వాళ్ళకి తయారు చేశాను, కానీ బయట పోస్ట్ అనమాట. అయితే అన్న చూసి, అన్న లోపలి పోస్టులు పెట్టండి అన్న అంటే, సరే అని దాన్నైతే నేను, సరే మీరు వద్దన్నారు కదా అన్న అని వేరే వాళ్ళకైతే అమ్మటం జరిగింది. ఇక అన్న వాళ్ళకి కొద్దిగా సమయం ఎక్కువైనా పర్లేదు అంటే మళ్ళీ 2 ట్రాలీలు కూడా ఒకసారి మొదలుపెట్టి ఒకసారే కంప్లీట్ చేయడం జరిగిందన్నమాట. చూడండి, 2 కూడా ఒకటే విధంగా ఉన్నాయి. ఈ 2 ట్రాలీల యొక్క కొలతలు చూసుకున్నట్లయితే పొడవు వచ్చేసి 10.5, వెడల్పు వచ్చేసి 6 అడుగులు, ప్లాట్ఫారం వచ్చేసి 4 mm 4 గేజు ప్లాట్ఫారం వాడటం జరిగింది. అదేవిధంగా కట్టలు వచ్చేసి 3 ఇంచుల లారీ కమాన్ కట్టలు, టైర్లు వచ్చేసి రీబటన్ టైర్లు, డోర్ల ఎత్తు వచ్చేసి 18 ఇంచుల ఎత్తు డోర్లు అనమాట. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట బొమ్మను కూడా టంగుమనిపియండి. ఇలాంటి మంచి మంచి ట్రాక్టర్ ట్రాలీల కోసం మన టీఎన్ఆర్ ట్రాలీస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మనకి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా టీఎన్ఆర్ ట్రాలీస్ అనే అకౌంట్ ఉంది. అందులో ఫోటోలు అయితే పెడుతూ ఉంటాను. మీరు ఒకవేళ ఫోటోలు కావాలి అంటే టీఎన్ఆర్ ట్రాలీస్ యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. బ్లూ రంగులో ఉన్నటువంటి ట్రాలీ, ఈ ట్రాలీని నేను బొల్లు శివ అన్న కోసం అయితే ప్రత్యేకంగా తయారు చేయటం జరిగింది. బొల్లు శివ, అదే విధంగా అన్నదొచ్చేసి జకనాలపల్లి గ్రామము, ఉరుక్కొండ మండలము, నాగర్ కర్నూలు జిల్లా. చూశారు కదా, 2వ నెంబరు ట్రాలీ అనేది రాములు అన్నగారి కోసం అయితే ప్రత్యేకంగా తయారు చేయటం జరిగింది. ఈ రాములు అన్నగారిది కూడా జకనాలపల్లి గ్రామము, ఉరుక్కొండ మండలము, నాగర్ కర్నూలు జిల్లా. ఈ 2 ట్రాలీలు కూడా ఖమ్మంలో తయారయ్యాయి. అన్నవాళ్ళు నాగర్ కర్నూలు నుంచి ఖమ్మం వచ్చారనమాట. మీరు చెప్తే నమ్మరు, అన్నవాళ్ళు ఎప్పుడు వచ్చారంటే మన దగ్గరికి 14వ తారీఖు మార్చు 2026 శనివారం అనమాట. ఆ రోజు నాకు పొద్దున 11 గంటలకి అన్న ఫోన్ చేసి, అన్న ఏమన్నా ట్రాలీలు ఉన్నాయా అంటే పాత వాటి గురించి అడిగారు. పాతవి ఉంటే వాటి గురించి నేను ఫోటోలు పెట్టి వాటికి సంబంధించిన ధరలు, అదేవిధంగా అవి ఏమేమి రిపేర్లు చేసాం అన్నీ చెప్పాను. అయితే అన్న ఒకటే మాట అన్నారు, మీది ఏ ఊరు అన్న, లొకేషన్ నాకు పెట్టండి అని. అప్పుడే 11 గంటల సమయంలో అడగతే నేను అప్పటికప్పుడే లొకేషన్ కూడా షేర్ చేశాను. అదే రోజు నేను అసలు నమ్మలేదు అన్న వస్తాడనుకోను కూడా. అన్న వాళ్ళు ఇద్దరైతే కారులో నాగర్ కర్నూలులో ఉన్నటువంటి జకనాలపల్లి గ్రామం నుంచి డైరెక్ట్గా 3-4 అయిందండి, మధ్యాహ్నము 3-4 అయింది. ఆ టైంలో డైరెక్ట్గా నేను పెట్టిన లొకేషన్కి వచ్చి ఉన్న వాటిని చూసుకున్నారు. చూసుకొని చెప్పాను అనమాట, అన్న ఇప్పుడు మీరు చూసుకున్నా కానీ ఇవైతే నేను స్పాట్లో అయితే మీకు ఇవ్వలేవను, ఇవన్నీ కూడా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కొంతమంది రైతులకైతే తయారు చేయడం జరిగింది. మీరు చూసుకోండి, మీకు చూసుకున్న వాటిలో నచ్చిందని చెప్పండి, దానికి తగ్గట్టు మీకు తయారు చేసి పెడతానని చెప్పాను. ఆ విధంగానే అన్నవాళ్ళు కూడా ఉన్న వాటిలో చూసుకొని
ఒక 2 ట్రాలీలు అయితే మన దగ్గర తయారు చేయించుకోవటానికి అడ్వాన్స్గా అప్పటికప్పుడే కారులో వచ్చినటువంటి అన్నవాళ్ళు అప్పటికప్పుడే చెరొక 10,000 2 ట్రాలీల కోసము చెరొక 10,000 అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ జకనాలపల్లి అనేది వెళ్ళటం జరిగిందనమాట. చెప్పా కదా, 14వ తారీఖు శనివారము మార్చి 2026 రోజున అడ్వాన్స్ ఇస్తే ఈ రోజు డేట్ వచ్చేసి 1వ తారీఖు బుధవారము ఏప్రిల్ 2026కి ఈ 2 ట్రాలీలు కూడా తయారైపోయాయి. రంగుల బొమ్మలు కూడా అయిపోయాయి. ఈ ఎరుపు రంగులో ఉన్నటువంటి ట్రాలీ ఏమో అన్నేమో ట్రాక్టర్తోనే తీసుకుని వెళ్తా అన్నారు. ఇంకొకటి బ్లూ రంగులో ఉన్నటువంటి పవర్ ట్రాక్ ట్రాలీ అయితే మాత్రము శివ అన్నేమో బొలెరో తీసుకొచ్చి బొలెరోకి కట్టుకొని అయితే వెళ్తామన్నారనమాట. చూశారు కదా, ఈ 2 ట్రాలీకి సంబంధించిన విశేషాలు ఇవన్నమాట. మా దగ్గర వచ్చేసి కొత్త ట్రాలీలు, అదేవిధంగా రీమోడల్ చేసిన ట్రాలీలు అన్నీ కూడా సరసమైన ధరలు లభిస్తాయి. నా చిరునామా వచ్చేసి ఖమ్మము జిల్లా, తెలంగాణ రాష్ట్రము. దయచేసి మళ్ళీ చెప్తున్నానండి, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. మీకు కూడా ఏమైనా ట్రాలీలు కావాలి అంటే నన్ను సంప్రదించండి. నా ఫోన్ నెంబర్ అయితే మీకు చెప్పబోతున్నాను. దయచేసి ఒక పెన్ను పేపర్ తీసుకోండి, లేదంటే ఇంకొక ఫోన్ మీ దగ్గర ఉంటే ఆ ఫోన్లో అయినా నా నెంబర్ సేవ్ చేసుకోండి. చెప్తున్నాను వినండి. 99 48 939 108 10 నెంబర్లు వచ్చాయండి. జాగ్రత్తగా నోట్ చేసుకున్నారు కదా. లేదు ఇంకొకసారి చెప్పమన్నా కూడా నేను చెప్పబోతున్నాను. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. 99 48 939 108 ఈ 2 ట్రాలీలు కూడా ఖమ్మము నుంచి నాగర్ కర్నూలు జిల్లా వాస్తవులకైతే బయలుదేరటానికైతే మనం సిద్ధం చేశామన్నమాట. అన్నవాళ్ళు వచ్చాక కూడా, అన్నవాళ్ళు తీసుకెళ్లేటప్పుడు కూడా మీకు వాటికి సంబంధించిన వీడియోలు విశేషాలు అన్నీ కూడా మళ్ళీ వాటి ద్వారా మీ ముందుకు వస్తాను. అదేవిధంగా వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్తారని ఆశిస్తూ ఉంటా. మీ టిఎన్ఆర్.